ఈరోజు స్పెషల్ సాంబార్ అన్నం. అందులో ఆవకాయ పచ్చడి, వడియాలు, నెయ్యి అబ్బబ్బా! టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సేపు నానబెట్టిన రైసును ఒక గ్లాసు, అలాగే అర గ్లాసు కందిపప్పు, అర గ్లాసు పెసరపప్పు వేసి శుభ్రం కడిగేసి కుక్కర్‌లో వేసుకోండి. అలాగే పసుపు, కారం వేసుకొని 4 గ్లాసులు వాటర్ వేసుకోండి. మనకి ఎక్కువ వాటర్ పడతదనమాట. చూసారా ఇలాగ మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. ఈ సాంబార్ రైస్కి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చిన్న ఉల్లిపాయలు తీసుకొని అందులో కరివేపాకు కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి. మగ్గాక ఎక్కువ మగ్గక్కర్లేదు, కొంచెం మగ్గితే చాలు. నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని కూడా వేసుకొని, అలాగే హోమ్ మేడ్ సాంబార్ పొడి, అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. మరిగాక మన అన్నాన్ని ఉడికించుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చివరిలో కొత్తిమీర వేసుకోండి. అంతే, మన వేడి వేడి సాంబార్ అన్నం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.